హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడం మనం చూస్తున్నాం. లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ తనని మోసం చేసి ఇంకొక హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని చెప్పేసి కంప్లైంట్ చేయడం కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు దీన్ని 493 సెక్షన్ యాక్ట్ కింద ఈ కేసు నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ ఇష్యూలో ఏం జరగచ్చు, మరి రాజ్ తరుణ్ కు శిక్ష పడే అవకాశం ఏమన్నా ఉందా, ఈ 493 యాక్ట్ ఏంటి, సో ఈ కేసులో ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ వికే విజయలక్ష్మి గారు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, లావణ్య అండ్ రాజ్ తరుణ్ ఇష్యూ మీకు తెలిసిందే. అంటే రాజ్ తరుణ్ తను మోసం చేశాడు, 11 years కంటే పైనే ఎక్కువ లీవ్ ఇన్ లో ఉన్నారు వీళ్ళిద్దరు. అయితే ఇప్పుడు వేరే హీరోయిన్ పరిచయం అయింది, ఆమెతో రిలేషన్షిప్ లో అని చెప్పేసి నన్ను దూరం పెట్టేశారని చెప్పేసి కంప్లైంట్ చేయడం కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆమెకు ఏ విధంగా న్యాయం జరిగే అవకాశం ఉంది, రాజ్ తరుణ్కి ఏమన్నా శిక్ష పడే అవకాశం ఉందా, ఈ కేసుని మీరు ఏ విధంగా చూస్తారు? మా శిక్ష మామూలుగా పబ్లిక్ ఏమనుకుంటారంటే అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది, నన్ను బాధించాడు, హింసించాడు, నన్ను మోసం చేశాడు అని పెట్టారు కదా సెక్షన్స్ అన్నీను. 420 పెట్టారు, 506 పెట్టారు. ఇవన్నీ శిక్షలు పడతాయా అంటే అవి ప్రూవ్ అవ్వాలి. ఏదైనా సరే కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్. ఓకే, ఆ ఎవిడెన్సెస్ కనుక కలెక్ట్ చేసుకుని పోలీస్ స్టేషన్కి ఈ అమ్మాయి ఇస్తే వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అప్పటిదాకా ఎలిగేషన్ మాత్రమే. ఈ అమ్మాయి ఎలిగేషన్ చేసింది అంతే, నన్ను మోసం చేసాడు అని, మోసపోయింది అని అంటున్నారు కాబట్టి. సో 11 years నుంచి మోసపోతున్నది అని అంటే కోర్టు ఒప్పుకోదు. ఫస్ట్ 1 day 2 daysలోనే మోసం అనేది తెలిసిపోతుంది. 11 years నుంచి మోసం చేసాడు నన్ను అనడానికి లేదు, అంత ఇన్నోసెన్సీ లేరు ఎవరు. చదువుకున్నారు కదా, చదువుకున్న అమ్మాయే కదా. సో కోర్టు ఫస్ట్ నమ్మదు. నమ్మకపోవడం అని కాదు, కోర్టుకి నమ్మకం అపనమ్మకం అని కాదు, కావాల్సింది ఎవిడెన్స్. ఎవిడెన్సెస్ కరెక్ట్గా ఉన్నాయి అంటే ఆ అబ్బాయికి శిక్ష పడుతుంది. లేదు అంటే మాత్రం ఈ అమ్మాయి మీద పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. 493 ఏం లేదు, మోసం చేసాడు ఇలా సెక్షువల్గా వాడుకోవడానికి అన్నట్టు దానికి సంబంధించింది పెట్టారు. కరెక్టే, సెక్షువల్గా వాడుకున్నాడు, కానీ దానికి ప్రూఫ్స్ కావాలి, ఎవిడెన్స్ కావాలి. ఈ అమ్మాయిని అప్పటి నుంచి ఇంట్లోనే ఉంచుకున్నాడు, అదే శారీరక సంబంధం ఉంది అన్నట్టు అవన్నీ ప్రూఫ్స్ వస్తాయి. అవి తెచ్చుకుంటారు పోలీస్ వాళ్ళు, నార్కోటిక్స్ పంపిస్తారు, అవన్నీ చేస్తారు. అవన్నీ వచ్చిన తర్వాత స్టిల్ వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు. అయినా ఒకటమ్మా, లివింగ్ రిలేషన్ అనేది ఇప్పుడు తప్పు కాదు. అమ్మాయి పెళ్లి చేసుకుంది అని ఒక దాంట్లో అంటున్నారు, అది వేరేగా పెళ్లి చేసుకున్నారు అని అంటున్నారు. సో చెప్పాను కదా, ఇది వరకు మనం వీడియోస్లో కూడా చెప్పాను, గవర్నమెంట్ ఎండోమెంట్ టెంపుల్స్లో కానీ, లేదా పెద్దల సమక్షంలో కానీ, లేదా రిజిస్టర్ ఆఫీస్లో చేసుకున్న పెళ్ళిళ్ళు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. మిగతావన్నీ అవి చెల్లవు, లివింగ్ రిలేషన్కే వస్తుంది. ఇప్పుడు వచ్చింది కొత్త పేరు లివింగ్ రిలేషన్. ఇది వరకు అయితే దాన్ని తప్పుగానే అనేవారు, అదే కింద లెక్కకు వస్తుంది అంతే. అంటే ఇప్పుడు ఈ కేసులో రాజ్ తరుణ్ కి ఎటువంటి శిక్ష పడే అవకాశం లేదు అంటే శిక్ష పడదా అని అడగడం, శిక్ష పడుతుందా అని అనుకోవడం ప్రజలు అనుకుంటారు. టక్కుమని ఎవరికైనా శిక్ష ఎందుకు వేయాలమ్మా? తప్పు చేసాడా లేదా అది నిరూపించబడాలి కదా, అంతవరకు మనం వెయిట్ చేయాలి. అవి ప్రూవ్ అయ్యేదాకా మాత్రం వెయిట్ చేయాలి. మనకున్న యాంగ్జైటీ, కోర్టు పరిగెత్తాలి. ఇది ఒక కేసేనా, పోలీస్ వాళ్ళకి బోర్డు కేసులు ఉన్నాయి. దట్టు కరెక్టా ఫాల్సా అది చూస్తారు వాళ్ళు. రాజ్ తరుణ్ మీద ఎలిగేషన్ ఉంది అని ఈ అమ్మాయికి ఫేవర్ చేయరు, ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కదా అని వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళ బాధ్యత ఏంటి అంటే అమ్మాయి వెళ్ళింది పోలీస్ స్టేషన్కి, నాకు అన్యాయం జరిగింది అని, కాబట్టి ఆ కేసు తీసుకున్నారు, టేకప్ చేశారు, దాన్ని కోర్టుకు పంపిస్తారు. కోర్టు ఎవిడెన్స్ కావాలని అడుగుతుంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు పోలీస్ వాళ్ళు, కలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తారు. చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ కేసులో అంటే మాల్వి మల్హోత్రా హీరోయిన్ మేడం, ఆమెతోటే రిలేషన్షిప్ లో ఉన్నాడని చెప్పేసి తను మోసం చేశాడు అని చెప్పేసి అమ్మాయి చెప్తుంది. మాల్వి మల్హోత్రా బ్రదర్ తనని థ్రెటనింగ్ చేస్తున్నాడు, దూరం జరిగిపో అని చెప్పేసి ఆ మెసేజ్ లో చాట్ కూడా చూపించింది చాలా మందికి, ఆ మీడియా పరంగా కూడా పెట్టేసింది. బెదిరిస్తున్నారు నన్ను, మాల్వి మల్హోత్రా తో తను ఉన్నాడు కాబట్టి నన్ను దూరం పెట్టేస్తాడని చెప్పేస్తుంది. ఇప్పుడు ఆ రకంగా ఎలా చూడొచ్చు? ఒకవేళ అది కరెక్టే అయితే మా మాల్వి మల్హోత్రా బ్రదర్ మీద కూడా కేసు నమోదు అవుతుంది. ఆ అబ్బాయిని కూడా ఇందులో విక్టిమ్ గా చేరుస్తారు. ఇదే కేసులో వాళ్ళని ఇన్క్లూడ్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకు సంబంధించి అదే చెప్తున్నా, మనం ఫ్యాబ్రికేట్ కూడా ఉంటాయి. ఇవి మనం చాట్ పంపించేశారు అని మనం చెప్పేస్తే మనం వింటాం,
కానీ పోలీసులు వాళ్ళ దృష్టితో వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ అఫీషియల్ సైబర్ క్రైమ్స్ అని ఉన్నాయి ఇప్పుడు. అఫీషియల్ గా ఎలా చూపించారు? పోలీసు వాళ్ళు ఒప్పుకున్నారా అఫీషియల్ గా ఉంది అని? అంటే వాళ్ళ ఇన్స్టా అఫీషియల్ ఉంటుంది కదా మేడం, ఆ అకౌంట్ నుంచి ఫేక్ ఇన్స్టాల్ కూడా వస్తున్నాయి. తర్వాత మన ఫోన్ నుంచే క్రియేట్ చేసి మార్పింగ్ అంటారు, అది కూడా చేస్తారు. ఇవన్నీ అవునా కాదా అని నిర్ధారించేది పోలీసులు, మనం చెప్పడం కాదు. అది చేసిన తర్వాత కోర్టులో ఓకే అంటే ఆ అబ్బాయి మీద శిక్ష పడుతుంది. మేడం రాజ్ తరుణ్ అంటే పెళ్ళయింది, తనకి తాళి కట్టాడు గుళ్ళు, ఆ తర్వాత పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా తన భార్యగానే తిప్పాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. కాకపోతే ఇది అఫీషియల్ గా కాదు అని అంటున్నారు. సో ఒకటేనమ్మా, పెళ్లి చేసుకున్నారు అని అన్నప్పుడు లివింగ్ లో ఉన్నాము అని అమ్మాయి అనకూడదు. లివింగ్ అన్న మాటే రాకూడదు. నువ్వు అఫీషియల్ గా చేసుకో, అన్అఫీషియల్ గా చేసుకో, పెళ్లి పెళ్ళే. వన్స్ ఒకసారి నీ మెడలో తాళి కట్టాడు అని అంటే అది పెళ్లి కిందే లెక్కకు వస్తుంది. నువ్వు మరి లివింగ్ అని ఎలా అన్నావు? నీ నోటితోటి నువ్వే ఒప్పుకున్నావు కదా, అలా ఒప్పుకోకూడదు. అంటే అక్కడ ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్, అంతే కదా. ఏది లేకపోతే అక్కడ ఆ మాట రాదు. అంటే రాజ్ తరుణ్ ఒక బూటక పెళ్లిని క్రియేట్ చేశాడు, పుస్తకట్టాడు అని అంటే బూటకం ఏమవుతుంది? మీడియా పరంగా వాళ్ళ ఇష్టం లేదు, వెళ్ళేవు, అది ఇష్టపడే కదా ఈ అమ్మాయి వెళ్ళింది. సో అలాగ నాకు ఇష్టం లేదు, నేను సింగిల్ గానే చేసుకుంటాను అంటే ఈ అమ్మాయి ఇష్టపడే వెళ్ళింది. అంటే ఈ 493 యాక్ట్ కూడా దాని కిందకి వస్తుందంట, పెళ్ళైన తర్వాత మోసం చేయడం అని చెప్పేసి. పెళ్లి అయిన తర్వాత కాదు, పెళ్లి చేసుకుంటాను అని ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టి శారీరకంగా మానసికంగా దెబ్బతీసి కృంగదీసాడు అన్నదానికి వర్తిస్తుంది. అంతేకాని అది అవునా కాదా అనేది నిర్ధారించేయాలి. మనం సెక్షన్స్ పెట్టమని కాదు, దాని మీద కూడా ఎంక్వైరీ అవుతుంది. అంటే మేము ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండి ఈ విధంగా వదిలేసి ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ అంటారా? మీరేం చెప్తారు? మనం ఏమో జడ్జ్ చేయడానికి, కరెక్టా రాంగా అని చెప్పడానికి, మనం వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు జడ్జ్ చేసుకోవాలి, ఇది కరెక్టా రాంగా. అంటే ఇప్పుడు పర్సనల్ లైఫ్ పబ్లిక్ వచ్చింది కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇప్పుడు మనం పబ్లిక్ ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదు. ఓన్లీ అడ్వకేట్ ఆర్ పోలీస్ వీళ్ళిద్దరే వెళ్ళాలి, అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఎవరి లైఫ్ లోకి పడితే వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళడానికి లేదు. సో వాళ్ళిద్దరూ జడ్జ్ చేసుకోవాలి, నేను చేసింది తప్ప కాదా అని. ఆ అమ్మాయి క్వశ్చన్ చేసుకుంటే అది కరెక్ట్ రాంగ్ అమ్మాయికి తెలుస్తుంది. ఇప్పుడు లాపరంగా రాజ్ తరుణ్ కు ఈ ఇష్యూలు అంటే ఇంత ఫాస్ట్ గా ఎవరికి శిక్షలు పడవు, అది కరెక్ట్. శిక్షలు ఏదో మీరు కంప్లైంట్ చేసేసారు, ఒక పిటిషన్ వేసేసారు పోలీస్ స్టేషన్ లోని, ఆ హీరోని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు అనుకోవడం తప్పు. దాని మీద ఎంక్వైరీ ఉంటుంది.